Morning children, welcome to the class of Hindi. How are you all? I hope all are fine. Today I am going to start the syllabus for this academic year. I would like to show the textbook of this. I would like to introduce the textbook for second class. See Aksharmala. In this Aksharmala, in this textbook, see letters are given in detail and from which letter what the word is coming, which word is coming from that letter, and small rhymes are given in that one. And from this textbook I am going to explain only 2 pages. ఇప్పుడు నేను ఆ 2 పేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఉన్న లెటర్స్ ఎలా రాస్తారనేది నేను చూపిస్తాను. ఇంతకుముందు నేను ప్రీవియస్ క్లాస్లో కూడా ఎలా రాయాలి, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క లెటర్ని ఎలా రాయాలి, ఎలా చేయాలనేది నేను చూపించాను ఆల్రెడీ. కానీ ఇప్పుడు మాత్రం నేను ఓన్లీ 2 లెటర్సే, ఈ టెక్స్ట్ బుక్ నుంచి ఓన్లీ 2 లెటర్సే నేను చూపిస్తాను. అయితే ఇంతకుముందు చూపించినట్టు సేమ్ నేను అలాగే చూపిస్తాను, కానీ వర్డ్స్ కూడా చూపిస్తాను. దాంతో ఏమేమి వర్డ్స్ వస్తాయి నేను రాస్తున్నప్పుడు, నేను చదువుతున్నప్పుడు మీరు కూడా ఒక బుక్ను ఒక పెన్ తీసుకొని దానిపైన స్టెప్ బై స్టెప్ మీరు కూడా రాస్తూ ఉంటే మీకు కూడా లెటర్స్ ఎలా రాయాలనేది తెలుస్తుంది, ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది, ఏంటి లెటర్ అనేది కూడా అర్థమవుతుంది. ఈ అక్షరమాలలో తెలుగులో ఎలా అక్షరమాల ఉంటుంది, ఇంగ్లీష్లో ఉన్న లెటర్స్ని ఆల్ఫబెట్స్ అని, తెలుగులో ఉన్న లెటర్స్ని అక్షరమాల అని, అచ్చులు హల్లులు అందులో ఉన్నాయి కదా, సేమ్ అలాంటిదే హిందీలో కూడా వర్ణమాల ఉంది. ఈ వర్ణమాలలో ఫస్ట్ పార్ట్ స్వర్ అన్నమాట. ఆ స్వర్ లెటర్స్ నేను ఇప్పుడు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాను. స్వరాక్షర లెటర్స్. సి ఈ స్వర లెటర్స్ ని ఆ నుంచి ఆహా వరకు ఉన్న లెటర్స్ ని స్వర అక్షర అనేసి అంటారు. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ ఆ ఎలా రాయాలనేది నేను చూపిస్తాను. ఓకే, ఇది ఆ. దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా రాయాలి, చూడడానికి ఇలా కనిపిస్తుంది, చాలా హార్డ్ ఏమో అనేసి అనిపిస్తుంది. ఇంతకుముందు క్లాస్లో కూడా నేను చూపించాను. అయితే ఇప్పుడు ఒక్కొక్క లెటర్నే నేను చూపిస్తాను. అది లైన్లో రాసినప్పుడు ఎలా రాస్తారు, బ్రాడ్ రూల్లో ఒక 4 లైనర్స్ బుక్లో ఎలా రాస్తారు, అది ఎంత అడ్జస్ట్ చేసి రాస్తారు అనేది అది కూడా నేను చూపిస్తాను. అయితే ఫస్ట్ ఈ లెటర్ ఎలా వస్తుంది, ఎలా రాస్తారు చూడండి. ఫస్ట్ సెమీ సర్కిల్, దీన్ని ఏమంటారు, మ్యాథ్స్ లో సెమీ సర్కిల్ అని అంటారు. ఇది ఎలా కనిపిస్తుంది, ఏబిసిడీస్ ఉన్నాయి కదా, అది రివర్స్ చేసినా ఇలా కనిపిస్తుంది. చూడండి, తిరిగేసి రాస్తే, సీని తిరిగేసి రాస్తే ఇలా కనిపిస్తుంది, అవునా. ఫస్ట్ స్టెప్ లో ఇలా రాసుకున్నప్పుడు సెకండ్ స్టెప్ ఏం చేయాలి, సేమ్ అలాగే అలా రాసిన తర్వాత కిందిది, ఫస్ట్ ఇది పైనది కొంచెం చిన్నగా రాసినప్పుడు కిందిది ఏం చేయాలి, కిందిది కొంచెం పెద్దగా రాసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ నేను రాస్తున్నప్పుడు మీరు కూడా పేపర్ బుక్ పైన ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చూడండి, థర్డ్ స్టెప్ లో ఇలా రాసిన తర్వాత స్మాల్ లైన్, అర్థమైందా, ఇక్కడ స్మాల్ లైన్ థర్డ్ స్టెప్ లో నేను ఇలా రాశాను. దెన్ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏం చేయాలి, దీని పక్కన ఒక 1 యాడ్ చేయాలి. ఈ 1 కూడా పైకి కిందికి వెళ్ళకూడదు. ఇది ఇక్కడ ఎంత మనం 3 అనేది ఈ నంబర్ ఎలా ఎంత రాసుకున్నామో సేమ్ అది కూడా ఈక్వల్ గా ఉండాలన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ఎలా కంప్లీట్ చేస్తాము, పైన హెడర్ ఇచ్చి కంప్లీట్ చేస్తాం, పైన ఒక గీత పెట్టి కంప్లీట్ చేస్తాం అనమాట. ఇది కంపల్సరీ. దీన్ని ఏమంటారు చూడండి పిల్లలు, చిల్డ్రన్, ఇక్కడ నేను ఈ లెటర్స్ ఇక్కడ ఇలా వైట్ పేపర్ లో రాసినప్పుడు రాసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ 4 లైనర్స్ లో రాసినప్పుడు మనం ఎలా రాసుకోవాలి, ఈ స్టెప్స్ నేను ఇప్పుడు చూపిస్తాను. అర్థమైందా? చూడండి, ఇదే లెటర్ ని రాస్తే ఈ హాఫ్ సెమీ సర్కిల్ అనేది ఇక్కడ వరకు వస్తుంది. చూడండి, ఇలాగా. అర్థమైందా? నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇది ఎలా కనిపిస్తుంది, 3 లాగా, అవునా. ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇలా రాసి, అవునా, ఒక స్మాల్ హైఫెన్, అవునా, ఒక చిన్న గీత. ఇప్పుడు రాసుకున్నప్పుడు
కొంచెం పైకి అనేసి ఇక్కడ ఈ నంబర్ని ఒక లైన్ని యాడ్ చేయాలన్నమాట. లాస్ట్ ఏంటి పూర్తి లెటర్ అన్నమాట. చూడండి పైన గీత అనేది కూడా ఇంపార్టెంట్. లెటర్ ఇలా రాయాలి 4 లైన్స్ లో రాసినప్పుడు. ఇప్పుడు అదే మీరు బ్రాడ్ రూల్లో అంటే 2 లైన్స్ ఇలా ఉంటాయి చూడండి, ఇలాంటి దాంట్లో రాసినప్పుడు మీరు ఎలా రాస్తారు లెటర్స్, ఎలా రాసుకోవాలి? సి ఫస్ట్ సేమ్ ఇలా, ద నెక్స్ట్ 1/4 మీన్స్ 1/4 1/3 ఆఫ్ ద లైన్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. మొత్తం లైన్ ని యూజ్ చేయమన్నమాట. చూడండి సెకండ్ స్టెప్ లో 3 అవునా, ఇది కనిపిస్తుంది కదా. నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో ఇలాగా, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ లో ఇలాగా, నెక్స్ట్ ఏంటి లాస్ట్ ఇదేంటి లెటర్ దీన్ని ఇలా రాసుకోవాలన్నమాట. అర్థమైందా? ఆసే అనార్, ఆసే అనార్. టెక్స్ట్ బుక్ లో చూడండి ఫస్ట్ లెటర్ స్టార్టింగ్ విత్ లెటర్ అయితే ఈ లెటర్ తో వచ్చే వర్డ్ ఏంటి? అనార్. ఆసే అనార్, ఆసే అనార్ జో కోయి ఖాయే కభీ నా హో బీమార్ బనే దమ్దార్. అంటే దీనికి మీనింగ్ ఏంటి? ఒక రైమ్ కూడా, అంటే మీకు లెటర్స్ ఒకవేళ పలకడం రాకపోతే ఈ రైమ్ ని మనం చదువుతూ, లేకపోతే లెటర్ తో వచ్చే వర్డ్ ఏంటనేది అది చదువుతూ అయినా కూడా మనం లెటర్స్ గుర్తు చేసుకోవచ్చు అనమాట. తొందరగా గుర్తొస్తాయి. ఆసే అనార్, ఆసే ఆమ్ అలాంటివి తొందరగా వచ్చేస్తాయి అనమాట. ఆసే అనార్ జో కోయి ఖాయే కభీ నా హో బీమార్ బనే దమ్దార్. దీనికి మీనింగ్ ఏంటి? ఎప్పుడైనా మనం పోమోగ్రానేట్ అంటే ఈ ఫ్రూట్, ఇదేంటి ఒకటి ఫ్రూట్ అనమాట, ఒక ఫ్రూట్. అయితే ఈ ఫ్రూట్ తినడం వల్ల మనం ఎప్పుడు డిసీజెస్ కానీ అంటే మనకు ఆరోగ్యం చెడిపోదు అనమాట, ఆరోగ్యం బాగుంటుంది అండ్ మనకి ఎనర్జీ వస్తుంది అనేది ఈ రైమ్ లో మీనింగ్ అనమాట. అయితే ఈ పేజ్ లో ఉన్న లెటర్ను ఈ వర్డ్ మీరు చదువుతూ రాస్తూ ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు తొందరగా వచ్చేస్తుంది. అవునా? అయిపోయింది కదా. ఆ తర్వాత నేను ఇంకో నెక్స్ట్ లెటర్ చూపిస్తాను, ఇంకొక లెటర్ చూపిస్తాను. ఆ తర్వాత ఏమొస్తుంది? ఆ తర్వాత ఏంటి లెటర్? అవునా? ఆ తర్వాత అని చెప్పినప్పుడు ఒక 1 సెకండ్ కి చెప్తాము. అయితే అని పలికినప్పుడు ఒక 4 సెకండ్స్ కి చెప్పుకోవాలన్నమాట. దీని గురించి నేను మళ్ళీ ఇంకా నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ లెటర్ ఏంటి చూడండి. నెక్స్ట్ లెటర్ ఏంటి? ఇంతకుముందు రాయడం వస్తే ఇది రాయడం చాలా ఈజీ. దీని పక్కన ఇంకొక లైన్ ని మనం యాడ్ చేసాం జస్ట్. అవునా? అయితే చూడండి దీన్ని కూడా స్టెప్స్ ద్వారా రాసుకోవచ్చు. ఫస్ట్ ఇది, నెక్స్ట్ ఏం రాస్తున్నాము? 3. పైన ఉన్నది చిన్నగా ఉండాలి ఎప్పుడైనా, కిందిది కొంచెం పొడుగ్గా ఉండాలి. అవునా? 3 మ్యాథ్స్ లో నంబర్ కనిపిస్తుంది కదా 3, అందులో ఒక మైనస్ లాగా ఉంటుంది కదా, అది కూడా ఈ మధ్యలో సెంటర్ లో నుంచి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత చూడండి దీని పక్కన ఏం చేశాను? 1 యాడ్ చేశాను. అవునా? ఇంతకుముందు రాస్తున్న స్టెప్స్ లో ఇవన్నీ రాస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? దీని పక్కన ఇంకో నంబర్ ని యాడ్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి లాస్ట్ లో ఏం చేసి ఫినిష్ చేయాలని చెప్పాను నేను? హెడర్. అవునా? ఈ లెటర్ ని మనం ఒకవేళ 4 లైన్స్ లో రాస్తే ఎలా రాస్తాము? అవునా? నేను చూపిస్తాను చూడండి. స్మాల్, మళ్ళీ దాని తర్వాత ఇలాగా, నెక్స్ట్ స్మాల్ లైన్, అవునా? ఇలా రాసుకున్న తర్వాత ఈ 3 లైన్స్, ఈ లైన్స్ నేను ఎందుకు వేస్తున్నాను, ఎందుకు చూపిస్తున్నాను? ఎందుకంటే ఎప్పుడైనా మనం లెటర్స్ రాసినప్పుడు అడ్జస్ట్ చేసి రాయాలి. ఈ లైన్ కి బయటికి వెళ్ళకూడదు అనమాట.
లాస్ట్లో ఏం చేయాలి, పైన హెడర్ ఇచ్చి కంప్లీట్ చేయాలి, అవునా. ఇప్పుడు బ్రాడ్ లైన్స్ చూడండి, ఇలాగా సెకండ్, ఇలాగా థర్డ్ స్టెప్, ఇలాగా నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటి, 1 జస్ట్ 1 యాడ్ చేసాం. ఇంకొకటి నెక్స్ట్ చూడండి, చూడండి అయితే లెటర్ ఇలా కంప్లీట్ చేసుకోవాలి. ఇదేంటి, ఎన్ని సెకండ్స్ కి చెప్పాలి, 4 సెకండ్స్ కి. ఆ అనేది 1 సెకండ్ కి చెప్పినప్పుడు ఇది ఆ సెకండ్ ఆ కదా, ఆ అని చెప్పినప్పుడు 4 సెకండ్స్ కి పలకాలన్నమాట. ఆ అని ఇది ఎందుకు మనం 1 సెకండ్ 4 సెకండ్స్ కి పలుకుతున్నాం అనేది నేను నెక్స్ట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చెప్పినప్పుడు చేస్తాను. అయితే ఆసే ఏంటి, ఆసే వర్డ్ ఆమ్, ఆసే అనార్ వచ్చినప్పుడు ఆసే ఆమ్, ఆసే ఆసే అనార్, ఆసే ఆమ్. ఆసే ఆమ్ అంటే ఏంటి, ఒక ఫ్రూట్ అంటే మ్యాంగో, దట్ ఈస్ ఆమ్ అంటే ఏంటి, మ్యాంగో. ఆసే ఆమ్ ఫలో కా హై రాజా, मीठा स्वाद रस से भरा है होता. आसे आम फलों का है राजा, మీఠా స్వాద్ రస్సే భరా హై హోతా. అంటే ఈ రైమ్ చదవడం ద్వారా మీకు అర్థమైపోతుంది అంటే మ్యాంగో ఎలాంటి ఫ్రూట్ అనేది ఆ రైమ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆసే ఏంటి, ఆమ్, ఆసే అనార్, ఆసే ఆమ్. ఎందుకు నేను వర్డ్ కూడా చెప్తున్నాను అంటే మీకు ఆ అంటే ఆ లెటర్ తోని ఏం వర్డ్స్ వస్తాయి, ఆ పలకడం ఎలా, స్టార్టింగ్ లెటర్ ఎలా వస్తుంది, దాంతో ఆ వర్డ్ ఏంటనేది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అయితే మీరు కూడా నాతో పాటు చదువుతూ ఉండాలి. నేను చెప్తున్నప్పుడు నేను ఎలా స్టెప్స్ తోని రాసానో మీరు కూడా రాస్తూ ఉండాలన్నమాట. మీరు రాస్తేనే మీకు మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. కాసేపు ఆడుకున్న తర్వాత కాసేపు కూర్చొని ఒక బుక్ ఓపెన్ చేసి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టెప్స్ తోని మీరు కూడా సేమ్ అలాగే ఆ స్టెప్స్ చేసి ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు ఈజీగా వస్తుంది. ఈ లెటర్ ని 5 టైమ్స్ రాసి మీ కన్సర్న్ క్లాస్ టీచర్ కి పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్.